చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కొన్ని ఆసక్తికరమైన విశేషాలు అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. సోలార్ లంచాలు ఊహాగానాలే. ప్రఖ్యాత న్యాయకోవిదుడు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహతగి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలాని ఇద్దరు ప్రముఖులు దీని మీద మొత్తం విశ్లేషించి అందులో ప్రత్యేకించి అదానీ మీదే కేసు లేదు, అదానీ గురించే ప్రస్తావన లేదు, మేజర్ ఆరోపణలో ఫస్ట్ అండ్ ఫిఫ్త్ కౌంట్లో అని చెప్పి వాళ్ళు చెప్పిన తీరు అలా ఇదంతా కూడా సంచలనాత్మకంగా ఉంది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కానీ లేదా చంద్రబాబు గారికి కానీ లేదా వారికి బలపరిచే ఈనాడు ఆంధ్రజ్యోతి పచ్చి అబద్ధాలు రాసిన విషయం ఇప్పుడు స్పష్టంగా బయటపడుతుంది. ఇదంతా కూడా చూస్తే వాళ్ళ విశ్లేషణ చూస్తే చాలా ఆశ్చర్యాలు కలిగించేటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే పీడీ చట్టం, నల్ల చట్టంతో చంద్రబాబు సర్కార్ అణచివేత కుట్రలు, సోషల్ మీడియా పోస్టులను కూడా సైబర్ నేరాలుగా నమోదు చేసే పన్నాగం, సైబర్ నేరాలు పదాన్ని చట్టంలో స్పష్టంగా నిర్వచించకుండా కుతంత్రం, పీడీ చట్టానికి సవరణ పేరుతో కూటమి ప్రభుత్వం పన్నాగం, సెక్షన్లు మార్చి చట్టాన్ని ఏమార్చి ఈ రకమైన ప్రభుత్వాలే ధర్మబద్ధంగా లేకపోతే ప్రభుత్వాలే ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే వాళ్ళు ఇప్పుడు ఇవే చట్టాలు రేపు వీళ్ళకే పాశాలు అవుతాయి. ఆ సంగతి తెలుసుకోకుండా తెలిసినా కూడా కేవలం అహంకారం అనండి అధికారం ఉందనేటువంటి ఒక ధీమాతోటి ఇలా చేసుకుంటూ పోతే ఒకప్పుడు చిదంబరం గారు ఒక చట్టం తీసుకొచ్చారు, అదే చట్టం కింద ఆయన తర్వాత అరెస్ట్ అయ్యాడు. సో ఇట్లాంటి పరిణామాలు కూడా వస్తాయి. ఒక ఉదాహరణ మాత్రమే అది. తప్పు అయితే తప్పుని ఎవరు సమర్థించరు కానీ బట్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వంలోని ప్రభుత్వం మరి ఆయన నడపట్లేదు, లోకేష్ గారే అంటున్నారు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ రకమైన ప్రయత్నాలు భవిష్యత్తులో వాళ్ళకే నష్టం చేస్తాయన్న సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదా, తెలిసినా ఏం అవదలేనే ధీమానా ఏమో మరి చూద్దాం. నిజం చెబితే ఒట్టు, ఎప్పటికెప్పుడు నిందలు అబద్ధాలు దుష్ప్రచారాలు టాపిక్ డైవర్షన్లు, ఎల్లో మీడియా తప్పుడు రాతలు, చంద్రబాబు మాటలు అంటూ రాష్ట్ర అప్పులపై అడ్డగోలు అబద్ధాలు, అప్పులు 6.46 లక్షల కోట్లేనని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కూడా మరుసటి రోజే రాష్ట్ర అప్పులు 10 లక్షలని ఒక రోజు, 11 లక్షలని ఒక రోజు, 14 లక్షల కోట్లని అయ్యే అబద్ధాలు కంటిన్యూ చేస్తున్న తీరు. బడ్జెట్లో చెప్పింది ఏమిటి చేసింది ఏమిటి. అలాగే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం, నెయ్యి వాడలేదని టీటీడీఓ చెబితే మళ్ళీ వీళ్ళు అదే ప్రచారం చేస్తూ వచ్చారు. విజయవాడ వరదల్లోనూ విషం చిమ్మారు. ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ నానా యాగి చేశారు. అది మంచిది కాకపోతే రీసర్వేని మళ్ళీ ఎందుకు కొనసాగిస్తామంటున్నారో చెప్పరు. మళ్ళీ సౌర విద్యుత్ కొనుగోలుపై వారం రోజులుగా దుర్మార్గంగా ఈనాడు నిందలు, సెకీ ఒప్పందంపై విష ప్రచారం, అలాగే సెకీ రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలు సోలార్ ఎనర్జీ మధ్య ఒప్పందంలో స్పష్టత ఉంటే కళ్ళెదుటే వాస్తవాలున్న నిత్యం అబద్ధాలు వండుతున్నారనే విషయాన్ని ప్రముఖంగా అన్ని అబద్ధాలు కలిపి ఒక స్టోరీ రాశారు. అబద్ధాలు చెప్పడమే కానీ అక్కడెవరు పట్టించుకునే నాడుదుడు ఉన్నట్లేడు. ఈనాడు వాళ్ళైతే మొత్తం వదిలేసి ఆ రకంగా అబద్ధాలు ప్రచారం చేస్తారనుకోవాలి. పోలవరం ఇక బ్యారేజీ 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వ చేస్తున్న విషయం ఇదే. అప్పుడు తొలి దశలో నిల్వ చేస్తామంటేనే ఇదే ఈనాడు ఇదే చంద్రబాబు నానా రచ్చరచ్చ చేశారు. 45 మీటర్లకు తీసుకెళ్తాము ఫస్ట్ ఈ రకంగా అంటే ఇప్పుడు అసలు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 41.15కే పరిమితం చేస్తే చంద్రబాబు గారు నోరు విప్పట్లేదు. ఈనాడు వాళ్ళు ఒక్క ముక్క రాయట్లేదు. అప్పుడేమో పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు, ఇప్పుడేమో నోరు విప్పట్లేదు. బూడిదపై చల్లారని రగడ, తాడిపత్రి నుంచి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి లారీలు, ఆర్టీపీపీ 600 మెగావాట్ల యూనిట్ వద్దే అడ్డుకున్న పోలీసులు, బకాయిలిచ్చి రవాణాలో 50% వాటా ఇవ్వాలంటున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు, భారీగా మోహరించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు, 144వ సెక్షన్ విధింపు. వీటి మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఇష్టారాజ్యంగా ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టే చంద్రబాబు గారి ప్రభుత్వం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్పినా ఎంత దారుణంగా వ్యాఖ్యానాలు చేసినా నా ఇష్టం నేను ఏదైనా చేస్తానని చెప్పినా, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఏకంగా అదానీ కాంట్రాక్ట్ సిబ్బంది పైన సీఎం రమేష్ గారి సిబ్బంది అనుకుంటా వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మనుషులు, అలాగే ఇప్పుడు ఇంత రచ్చ జరుగుతుంటే కనీసం పోలీసులు వెళ్ళి వాళ్ళిద్దరికి రక్షణ కల్పిస్తున్నారు తప్ప ఎక్కడ కేసు కూడా పెట్టట్లేదు. ఇలా ఉంది. ఏమి మన శివశంకర్ గారు చెప్పండి, మీరు ఆ ప్రాంతం వారే కదా, ఏమిటి బొగ్గు రగడ ఈ బూడిద రగడ?